సినిమా తీయాలి అని అదే తపనగా పెట్టుకొని అదే జీవిత లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్ళే క్రమం. వారు అత్యంత నిరుపేద కుటుంబానికి సంబంధించిన వారు. నరసింహ గారు మీరేమంటారమ్మా? నా కోరిక బెమ్మంగారు జీవిత చరిత్ర పక్క పల్లెటూరు సినిమా నేను చేయాలని నాకు చాలా పట్టుదలతో ఉంది. వాళ్ళందరూ చేయగలేదు, మనం ఎందుకు చేయకూడదని చెప్పి. ఇప్పుడు సినిమా మొత్తానికి ఎంత ఖర్చు అయింది? కోలు కూడా లాస్ట్ నాకు ఎందుకు చేసి మమ్మల్ని చేసినావు బదాన్ని వేసినావు, మేము రైతు పని చేసుకున్నాం అని చెప్పి రోజు తిట్టేవాడు. రైట్, ఇప్పుడు మీ సినిమా ఆగిపోయింది, రిలీజ్ కావట్లేదు అన్న విషయం తెలిసిన తర్వాత మీకు అప్పు ఇచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఫోన్లు చేస్తా ఉండరు, నువ్వు డబ్బులని తీసుకున్నావు, నేను పాంగుడు చచ్చిపోయాడు నా చిన్న కొడుకు. చచ్చిపోతే ఆ అబ్బాయి చచ్చిపోయినాడు అని వీళ్ళందరూ ఏం చేయకుండా నేను కూడా పూజ చేయలేక సైలెంట్గా అయిపోయాను. నా ఊర్లో నన్ను ఎగతాలు చేసిన వాళ్ళు అంటారు, నవ్విన వాళ్ళు అంటారు, నన్ను అసలు ఎన్ని కష్టాలు పెట్టారు. చిల్లరగా ఖర్చు పెట్టిన పరిస్థితి, మరి మీరు పోటీ తట్టుకుంటారంటారా? గెలవడం ఒకటే, వాళ్ళు ఏదన్నా ప్రొడ్యూసర్గా మారారు, ఒక డైరెక్టర్గా మారారు. సో మరి మీకు ఎలా ఉంది ముందు? యాక్చువల్గా అమ్మ కన్నా కళ కోసం మేము కాంప్రమైజ్ అయ్యి పోతే పోయింది అయితే అన్నట్టుగా దిగి చేసాం. కేవలం అమ్మ కోసమే చేసాం. సినిమా రిలీజ్ కాబోతుంది అనుకున్న క్రమంలో మన నోటీస్ పంపడం జరిగింది, మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? దీని మీదే మా పానాలు మొత్తం జీవితం పెట్టాను. ఏ మాత్రం ఈ డబ్బులు రాకుండా మా సినిమా ఆగిపోయిందంటే ఇంటికి చేరే సమస్య ఉంది. మేము ముందు అమ్మద్ది, రెండవ నేను ఈ సినిమా ఆగిపోయింది, ఆగిపోబోతుంది అని తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నావు? మంచి మూవీ తీస్తున్నాం అని అనుకున్న టైంలో ఇట్లా అయిపోయింది. సో చాలా భయం, బాధ వేస్తుంది. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పుంటావు కదా నేను సినిమాలో యాక్ట్ చేశాను అని, మరి మీ ఫ్రెండ్స్ ఏమన్నారు? సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ప్రతి ఒక్కరు వెయిటింగ్ మూవీ గురించి. సడన్గా ఇట్లా అయ్యేసరికి నువ్వు ఆంధ్రప్రభ వేదికగా మరి ప్రభాస్ గారికి ఏమైనా చెప్పదలుచుకున్నావా? సో ఈ మూవీకి ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా మీరు మాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాము. రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వారు అత్యంత నిరుపేద కుటుంబానికి సంబంధించిన వారు. మరొక మాటలో చెప్పాలంటే రైతులు, అంటే రైతు కూలీగా పనిచేసుకుంటూ అదేవిధంగా సినిమాల మీద మక్కువ పెంచుకొని సినిమా తీయాలి అని అదే తపనగా పెట్టుకొని అదే జీవిత లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్ళే క్రమం. ఇదే క్రమంలో తమ లక్ష్యం కోసం తమ యొక్క డిసైడ్ చేసుకున్న కోరిక తీరేందుకు మరి కూలి పనులు కూడా చేశారు. అదేవిధంగా చిన్న సైజు హోటల్స్ కూడా నడిపారు. సో మొత్తానికి కొంతకాలం శ్రమించిన తర్వాత వారికి కావాల్సిన డబ్బులను కూడా సదుపాయంగా తీసుకున్నారు. సో ఇది తీసుకున్న తర్వాత దాదాపుగా 1.5 లక్ష దీనికి సంబంధించిన ఒక చిన్న బడ్జెట్లో ఒక సినిమా తీశారు. ఆ సినిమా పేరే ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడ స్పిరిట్ ఈజ్ నాట్ వన్. సో ఇందులో చిత్రతారాగణం కూడా మనం చూడొచ్చు. కోరి రవిబాబు, అదేవిధంగా వీరు సత్యప్రకాష్ గారు, ఇక ఇతర ప్రధాన తారాగణం కూడా ఉంది. సో వీరితో పాటు మరి వీరు కూడా ఈ ఇద్దరిని కూడా పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు చిత్రానికి నిర్మాతల వాళ్ళే మరి దానికి కావాల్సిన అంటే ప్రొడ్యూషన్ చేశారు, ప్రొడక్షన్ చేశారు, అదేవిధంగా దర్శకత్వంలో కూడా వారు కూడా ఉన్నారు. సో వీరిద్దరు ఇప్పుడు తీసిన సినిమా అనమాట. సో 2024 ఆ ప్రాంతంలో కూడా వీరు 2024-25 ఆ ప్రాజెక్ట్ని అక్కడ వీళ్ళు ప్రారంభించడం జరిగింది. సో ప్రాజెక్ట్ అయిన తర్వాత మరి సినిమా మొత్తం అంతా పూర్తయిన తర్వాత అక్కడక్కడ దీనికి సంబంధించిన ప్రెస్ రిలీజులు అదేవిధంగా ప్రెస్ మీట్లు కూడా పెట్టుకున్నారు. సో ఇక అంతా బాగుంది. ఇక పోస్టర్లు కూడా వేసుకున్నారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తయింది. సినిమా బయటికి రాబోయే క్షణాల్లో వారికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనింది. ఏమైందంటే సో ఒక ప్రముఖ సినీ కంపెనీకి సంబంధించిన మరి ప్రముఖ హీరో మరి అదే సినిమా అంటే ఆ సినిమాకి ఇదే పేరు పెట్టుకున్నాం, మీరు మీ యొక్క రిలీజ్ని ఆప్ చేయండి అంటూ కూడా. సో మరి ఒకసారిగా ₹1,00,00,000 పైగా పెట్టుబడి పెట్టుకొని తమ ఆశలను పండించుకునేందుకు ఆ నిరుపేద కూలీలు, నిరుపేద మరి వారి యొక్క ఆశలు అడియాసలుగా మారిన క్రమం. సో మరి ఇక్కడ ప్రముఖ చిత్ర దర్శక
నిర్మాతల నుంచి కూడా ఒక నోటీస్ వచ్చింది. సో ఆ సినిమాని మీరు ఆఫ్ చేయండి, రిలీజ్ చేయొద్దు అంటూ కూడా. సో యాక్చువల్గా మనం చూస్తుంటాం ఒక సినిమాని చాలా కష్టపడి తీసిన తర్వాత మరి అది రిలీజ్ అయ్యే టైంలో కానీ, లేకపోతే ప్రొడ్యూసర్ల విషయంలో కానీ, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ల విషయంలో కానీ, లేకపోతే బయ్యర్స్ విషయంలో కానీ సో కొన్ని గొడవలు జరుగుతుంటాయి. సో అవి మనం చూస్తుంటాం. కానీ వీరు జీవిత ఆశయంగా చేసుకొని ₹1,00,00,000 పైగా ఖర్చు పెట్టుకొని ఒక సినిమా తీశారు. సో పైగా ఇంత చేసిన తర్వాత తమ ఆశలు మరి అడి ఆశలు అవుతున్నాయా అన్న క్రమంలో సో నోటీసులు కూడా రావడం జరిగింది. నోటీసులకు మరి వారు ఏం సమాధానం ఇచ్చారు, నోటీసులలో అసలు ఏముంది అన్న విషయం మనం చర్చించుకోబోతున్నాం. సో మొత్తానికి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అన్నది ఇక్కడ ట్యాగ్ లైన్ అన్నమాట, అంటే ఈ నేమ్. సో స్పిరిట్ అని ఇదే పేరు మీద మరి ప్రముఖ చిత్ర దర్శకులు అదేవిధంగా ప్రముఖ సినీ హీరో కూడా ఒక సినిమా తీస్తున్నారు. సో రాబోయే సంవత్సరంలో అది పూర్తవుతుంది, మీరు నిలుపుదల చేయండి అంటూ కూడా వరకు వచ్చింది. సో ఇక ఇదే కార్యక్రమంలో భాగంగా మరి దీనికి డైరెక్టర్గా వ్యవహరించిన రవీంద్ర గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా మిగతా ఆర్టిస్టులను కూడా మరి మన స్టూడియోకి రావడం జరిగింది. ఆంధ్రప్రభని ఒకసారి వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. సో వారి యొక్క మనోభావాలను ఒకసారి మనం పంచుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. రైట్, ముందుగా రవీంద్ర గారు, మీరు ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్గా పనిచేశారు కదా, మీ పేరమ్మా? నా పేరు నరసమ్మ, చిన్నపోయి నరసమ్మ. రైట్, అంటే ప్రొడ్యూసర్లు ప్లస్ అందులో యాక్ట్ చేస్తారా? మేమే ప్రొడ్యూసర్. ఓకే, అసలు ప్రాబ్లం ఏమైందండి రవీంద్ర గారు? సార్ అంతా బాగా ఉంది మనకి, సినిమా అంతా అయిపోయింది, రెడీ అయిపోయింది, మనం రిలీజ్ చేసుకొని రెడీగా ఉన్నాం అనమాట. ఈ టైంలో మనకి అశోక్ గారు వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, మన ఛాంబర్ నుంచి అశోక్ గారు కానీ, తర్వాత బస్సులో సపోర్ట్ చేస్తున్నారు. ఈ మంత్ 22 సినిమా రిలీజ్ చేసుకుని అనుకున్నాం. వాళ్ళ కంపెనీ నుంచి మనకి ఎవరు సందీప్ వంగాల దగ్గర నుంచి కాల్ వచ్చింది అనమాట. వస్తే మేము మాట్లాడేసాం, వాళ్ళు అడిగిన అడ్రస్ ఇచ్చాము. ఆ అడ్రస్ తీసుకున్నారు కదా, మామూలుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకున్నాం. మనం కట్ చేస్తే ఇంటికి మనకి నోటీస్ పంపించున్నారు. ఆ నోటీస్లో ఏముంది? ఆ నోటీస్ మీ దగ్గర ఉందా? ఉంది సార్. నోటీస్లో మనకి ఈ సినిమా మాది, ఈ సినిమా పేరు మాది, మీరు సినిమా రిలీజ్ చేయడానికి సినిమా టైటిల్ దగ్గర ఇష్యూ అయిందంటారు. టైటిల్ దగ్గర మాది స్పిరిట్ ఈజ్ నాట్ వన్. ఓకే, వాళ్ళది స్పిరిట్ అని పెట్టుకున్నాడు. ఓకే, ఓన్లీ కానీ ఇది మనం చేసుకునేదానికి వాళ్ళు ఒకటి ఉందనే విషయం మనకు తెలియదు. తెలిస్తే మనం ఏదో వెళ్ళిపోయి వాళ్ళకి పోటీ వెళ్ళాలనే ఉద్దేశం అది కాదు కదా. ఇంకోటి వాళ్ళు నోటీస్ పంపించారు, బాగానే ఉంది, చూసాం సరే వాళ్ళు ఏంటని చెప్పేసి మనకంటే ఇంకొక 2 నెలలు వెనకే వాళ్ళు చేసుకోమన్నారు. ఓకే, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించారు మీరు? మంది 24 ఫిబ్రవరి అయింది. ఓకే, వాళ్ళది ఏప్రిల్ అయింది. ఏ సంవత్సరం అన్నారు? 2024. 24 సేమ్ ఇయర్ 2024లో సేమ్ ఇయర్ లో మనకి ఫిబ్రవరిలో అయింది. ఓకే, వాళ్ళకి వచ్చేసి ఏప్రిల్ అయింది. ఓకే, అంటే మీ తర్వాత అయింది, మన తర్వాత అయింది. ఇప్పుడు స్పిరిట్ ఇస్ నాట్ మనం పెట్టుకున్నాము, మనం అంతా రిలీజ్ చేసుకొని సెన్సర్ అంతా పూర్తి చేసుకొని రిలీజ్ టైంలో అంటే ఇప్పుడు దాకా సైలెంట్గా ఉండి, మా మీద కాదు కదా, ఇప్పుడు దాకా సైలెంట్గా ఉండి ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి రిలీజ్ చేసుకునే వాళ్ళు ఇవ్వడం అనేది కొంచెం ఇది కనిపించింది మనకి. అంటే రవీంద్ర గారు, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ప్రెస్ మీట్లు ఎన్ని కండక్ట్ చేశారు? మరి దీనికి రిలీజ్ ప్రీ రిలీజ్ ఏమి ఉంటాయి కదా, ఈవెంట్స్ కూడా పెట్టుకున్నారు కదా, ఎక్కడెక్కడ పెట్టారు, ఏమేం చేశారు దానికి? సరే, ఈ ప్రెస్ మీట్ సంబంధించి ఫస్ట్ మనకి ఒంగోలు RTV దగ్గర స్టార్ట్ సార్. అక్కడ మనం అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్లో మనకి చాలా యూట్యూబ్ ఛానల్స్ చాలా మనం సపోర్ట్ చేశారు. అది మ్యాక్సిమం 60-70 ఛానల్స్ మనం ఇంటర్వ్యూ ఇచ్చాను. ఓకే, దీని తర్వాత చిన్న పేపర్ యాడ్స్ కానీ మనం సెన్సర్కి వెళ్ళినప్పుడు కానీ లేదా షూట్ పూర్తి అయినప్పుడు కానీ ప్రతిసారి ఈ షూట్ కంప్లీట్ అయిపోయింది, ఈ షూట్ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, ఈ షూట్ సెన్సర్ అయిపోయింది, ప్రతిదీ మనం పేపర్ యాడ్ ఇస్తాను వచ్చాం. ఓకే, ఫైనల్గా మొన్న మనం టైటిల్ లాంచ్ అని చెప్పేసి ఇక్కడ మన ఛాంబర్లో పెట్టుకోవాల్సి వచ్చింది. ఒక చిన్న ట్రేజర్లా కట్ చేసి అక్కడికి మనకి ముఖ్యంలో ఉన్న అశోక్ గారు, తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు ఇలాంటి వాళ్ళు పిలుచుకో మనం చేసుకున్నమాట, రామదాస్ గారు. అంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు దాకా సైలెంట్గా రావడం మనకు కొంచెం బాధాకర విషయం అది. మరి ఇప్పుడు ఏంటనేది మనకు అర్థం కావట్లేదు. రైట్, నరసింహ గారు మీరు ఏమంటారమ్మా? నేను సినిమా చేయాలని చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఇది. అవును, నా కోరిక బెమ్మంగారు జీవిత చరిత్ర, మాది పక్క పల్లెటూరు నుంచి నడిసి వచ్చి సినిమా చూశాను. ఆ సినిమా నేను చేయాలని నాకు చాలా పట్టుదలతో ఉండి చిన్నప్పటి నుంచి కూడా నేను పొలం పని, రైతు పని, కూలి పని అన్నీ చేసుకుంటా. నా పెళ్ళయి నేను అత్తగారింటికి వచ్చినాక కొన్ని రోజులు ఉన్నాక ఈయన అడిగా, నేను సినిమా చేయాలని నాకు బాగా ఇష్టంగా ఉంది, నేను చిన్నప్పుడు బెమ్మంగారు జీవిత చరిత్ర, పొట్టేలు పొన్నమ్మ ఇవన్నీ చూసినాను, పుట్టింటికి రాసి వెళ్ళే సినిమా ఇవన్నీ చూసినాను, వాళ్ళందరూ చేయగలేదు మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి మంచి కష్టపడి రూపాయి ఒక ఉండి తీసుకొని ఉండి దాచి పెట్టుకొని ఈయన అడిగా, నేను సినిమా చేస్తా అంటే, నువ్వేందే సినిమా చేసేదని చెప్పి ఆ రోజు నుంచి అరిసేవాళ్ళు. నాకు బాగా అరిసి బాగా గోల్ చేసి భలే ఇబ్బందులు పెట్టారు. మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టినా నేను పొలం పనులు, మేకలు కాసా, బర్రెలు కాసా, పొలం అంతా చేసా, కూలి పని చేసా, 30 బర్రెలు పాలు పిండి ఇన్ని రకాలు చేసినప్పుడు నేను ఒక్కటి చేయాలి, నాకు ఒక్కటి చేయాలని చాలా చాలా కోరికగా ఉంది. మీరు అందరూ నాకు ఒప్పుకొని
నాకు కొంచెం సాయం చేయమని అడిగితే నేనైతే నేను చెప్పుతో కొడతాను, ఇంతసేపు మరీ పొద్దాక శలమ అంటావని చెప్పి బాగా అరిచేవాడు. నీ కాడ అంత డబ్బులు ఉంటే కోకలు కొనుక్కో, సొమ్ములు చేయించుకోను, నాకు సొమ్ములు వద్దు, కోకలు వద్దు, ఏ వద్దు, నేను ఒక శిలమ చేయాలి, నాకు బాగా ఇష్టంగా ఉంది, అందుకు కాబట్టి నేను మిమ్మల్ని ఒప్పించుకుంటున్నానంటే వాళ్ళు చాలా రోజులు అరిసి గోల్ చేసి లాస్ట్కి మేమిద్దరం మరుచుకుంటున్నాను. మా అబ్బాయి కూడా బయటికి వెళ్ళిపోయాడు, ఎల్పేరు కట్టించుకుంటా మా అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక ఎందుకు పోతున్నావు అయ్యా ఏందన్న పాలు పోసి వస్తా, యాడికి పోతున్నావు అయ్యా అంటే నీకెందుకు పోమా నాతో, మీరు పొద్దాక ఇంట్లో గొడవ చేసుకుంటున్నారని చెప్పి అబ్బాయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక 2 సంవత్సరాలు రాకుండా అక్కడే ఉన్నాడు. ఇంకేన పిల్లోడు ఇంటికాడ పని చేసేవాడు, ఎల్పేరు కట్టించుకునే వెళ్ళగొట్టినామని చెప్పి ఇంకా నాతో రోజు గొడవే. అయినా కూడా నేను ఏమన్నా కానీ నేను నాదే బాధ్యత అని చెప్పి నేను సైలెంట్గా అట్టా ఇప్పుడు ఉంటా. ఒక సినిమా తీయాలంటే కోట్లలో ఇది ఖర్చు కదా, మరి మీకు ఐడియా ఉందా? అన్ని నాకు కోట్లు మరి కోట్లు ఏం అనుకోలే చేశారు? నేను. ఒక 10 లక్షలు 20 లక్షలు దాచి పెట్టుకొని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా ఒక సినిమా చేసుకోవాలి అని చెప్పి నాకు అప్పటి నుంచి కూడా మాతంగిని గురించి ఒక స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని సినిమా చేసుకోవాలి, నాకు అదే కావాలి. నా మాతంగి నాకు ఎల్లమ్మ కొలుపులు, మాకు కొలుపులకి మాతంగిని తీసుకొస్తాం. ఆమెను అడిగిన కానించి నేను ఈ సినిమా చేయాలి. అప్పుడు మీ అమ్మగారు చరిత్ర చేశాడు, పొట్టేలు పొన్నమ్మ పొట్టేలు పట్టుకొని అంత బాగా చేసేది. నేను కూడా ఈ చరిత్ర నేను చేయాలని చెప్పి నాకు ఫస్ట్ నుంచి ఇదొక ఇది కావండి చేయాలని చెప్పి అని అడిగి ఈ అబ్బాయి వెళ్ళిపోయినాక 2 సంవత్సరాలు రాకపోతే ఎక్కడ పోయిండా యాడి పోయిండా, ఎన్ని రోజులు సాకి పెద్దోళ్ళని చేసి నాకు ఎటో పోయిండు, నాకు శిలమ అనుకుంటా అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటా ఉంటున్నాక 2 సంవత్సరాలు అయినాక ఎవరి చెల్లుతోనో ఫోన్ చేశాడు. ఫోన్ చేసినాక ఈయన ఫోన్ మాట్లాడుతుంటే నేను ఎవరు ఫోన్ చేసి, నేను ఎవరైనా ఫోన్ చేస్తే మా అబ్బాయే ఫోన్ చేసినాడు అనుకుంటా అని అడిగితే నీకెందుకు ఫోన్తో అని చెప్పి అరిచిండు. అప్పుడు కూడా అరిగితే సరేలే ఎవరోళ్ళని మళ్ళీ పోయి ఒక బెరని పాలు పిండుకొని వచ్చి మళ్ళీ వచ్చి అడిగిన ఎవరోళ్ళు అంటే రవి ఫోన్ చేసినాడు అని ఇచ్చిండు. నాకు రవితో మాట్లాడి రవి ఆడను అయ్యా అంటే నీకెందుకు మా ఆడుంటే నువ్వు అనుకున్నది ఏమన్నా మానుకున్నవా అన్నాడు. అంటే నేనేం చేయాలనుకోలేదమ్మా, నేను సంపాదించిన రూపాయి మొత్తం అయిపోయినాయి, ఏం లేవు, పొలానికి పెట్టుకుని ఆటికి పెట్టుకుని అయిపోయినాయి రామ్మ అని బతిలాడుకుంటే నువ్వు చేయనంటే వస్తాను అన్నాడు. నేను చేయలేమ్మా రమ్మని చెప్పి చిన్నగా బతిలాడి రప్పించుకొని ఒక నెలన్నర అట్ట మేలకొండ నుండి నేను మళ్ళీ రవి అప్పటి నుంచి నువ్వు పోయిన కానీ మళ్ళీ కూడా డబ్బులు కూటం చేసుకున్నాను, బర్రెలు పొలము నేను ఇన్ని పనులు చేసుకుంటా, కూరగాయలు కూడా అమ్ముకుంటా, ఏమి పని లేదు ఈ రోజు అంటే ఎవరన్నా అడిగి పనికి కూడా పోయి డబ్బులు సినిమా మొత్తానికి ఎంత ఖర్చు అయింది? 1,07,00,000 అయింది అప్పటికి. ఇప్పుడు మళ్ళీ ఒక 7 లక్షలు 8 లక్షలు తెచ్చుకున్నా, మళ్ళీ కూడా అవి పెట్టుకొని అన్ని పోస్టులకి వాటికి పెట్టుకున్నా. రైట్, ఇప్పుడు 1 కోటికి పైగా పెట్టారు, ఇప్పుడు అవి అప్పులు తీసుకొచ్చారా లేకపోతే 50 లక్షలు అప్పులు తెచ్చాం. మా డబ్బులు మేము సంపాదించినవి కాక మేము పని చేసినవి కాక 50 లక్షలు ఊర్లో ఇప్పించుకొచ్చుకున్నా. నేను అందరిని అడిగి ఆయన కొన్ని తెచ్చి నేను కొన్ని తెచ్చి అన్ని తీసుకొచ్చి 50 లక్షలు తెచ్చినాం. ఇప్పుడు 50 లక్షలు తెచ్చి 50కి 50 వడ్డీలు వచ్చండి భయంగా. అయినా కూడా వడ్డీలు వచ్చినా కూడా వాళ్ళందరికీ మంచిగా చెప్పుకుంటా సర్దుకుంటా వాళ్ళకి చెప్పు, నువ్వు ఇన్ని డబ్బులు ఇచ్చినావని చెప్పి ఒక్కొక్క రోజు వచ్చి ఇంటి మనకు తగు కూడా ఆడతారు. తగు ఆడినా కూడా ఎట్టో కట్టిస్తాలే, నేను చిలమ చేసుకున్నా, మీ అందరు తగులాడొద్దులే అని చెప్పి నా మంచితనంతో ఆయన మంచితనంతో కొంచెం కవరప్ చేసుకుంటా తీసుకుంటా వస్తాను. ఇన్ని డబ్బులు పెట్టుకొని ఇంత కష్టపడి రెయ్యనక పగులనక పనిచేశాను నేను. ఈ రూపాయి కూలి పని చేసుకున్న రూపాయి అంత దాచి పెట్టుకుని ఈ శిలమాకు పెట్టుకొని ఈ శిలమాని పూర్తి చేసుకున్నాను నేను. ఈ రోజుకి చేసుకొని నేను ఈ సినిమా చేసుకొని సినిమాకి వచ్చి ఇక్కడ అందరితో అశోక్ గారు అంట ఎవరు, ఆయన పేరు కూడా సరిగ్గా తెలీదు, మరి నా రామదాస్ గారు అని పేరేంటో తన్ను భాస్కర్ గారు, వీళ్ళు ఆయన వచ్చి వీళ్ళని అడిగా, ఇది ఇంటర్కి వచ్చి అడిగి ఏందయ్యా నేను ఒక సినిమా చేసుకున్నానంటే, నువ్వు సినిమా చేసినట్టు మేము నమ్మాలన్నా అని కూడా అడిగారు నన్ను వాళ్ళు. అంటే నమ్మండి నమ్మకపోండి అయ్యా నేనైతే చేసుకున్నాను అని చెప్పి పోస్టులు తీసుకొచ్చి చూపించినాక సరే అమ్మ నువ్వేం నేనేం చదవలేదు, నేను పక్కా మోటుదని పల్లెటూరు మాది, పల్లెటూరులో మేము ఇట్లా పని చేసుకొని ఇట్లా రూపాయి సంపాదించుకొని నాకు సినిమా మీద మంచి ఇంట్రెస్ట్గా ఉంది. అంటే ఇప్పుడు నరసింహ గారు, ఇప్పుడు మీ సినిమా పేరు ఏదైతే ఉందో ఆ పేరు మీది కాదు మాది అంటూ ఆప్ చేయండి అంటూ కూడా నోటీస్ వచ్చింది, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? దాని గురించే ఇప్పుడు మేము అల్లాడిపోతా ఉన్నాం. నేను ఇంత కూలి పని రైతు పని నానా రకాలన్నీ చేసుకొని చెమట ధరికేసి రూపాయి సంపాదించుకొని 10 సంవత్సరాల నుంచి నేను ఇంత కష్టపడి రూపాయి సంపాదించుకొని నేను సినిమా చేసుకుంటే వాళ్ళెవరు అసలు నా సినిమాకి నా ఇంటికి నోటీసు పంపించారు. నా ఇంటికి నోటీసు పంపించినారని నాకు చాలా బాధగా ఉండి నేను ఈరోజు నేను అసలు ఎంత బాధపడుతానో నాకు తెలుసు. నేను నా పిల్లోడు చచ్చిపోయి కూడా ఉంటే ఆ రోజు కూడా నేను కష్టపడి సంపాదించిన రూపాయి అంత సినిమా పెట్టుకొని అయిపోయిన తర్వాత ఏం తింటానో మాకు కూడా పోలేకపోతే నేనైతే నన్ను నాతో తిట్టేవాడు.
చెప్పినా కూడా నేను చేయాలనుకున్నా చేసిన అని చెప్పి అప్పుడు అబ్బాయి చచ్చిపోయినాక రూపాయి డబ్బులు ఇవన్నీ అయిపించాం. మేకలు అమ్మినాం, బర్రెలు అమ్మినాం, పొలం అమ్మినాం, కోళ్ళు కూడా అమ్మినాం. లాస్ట్కి అమ్మినాక నాకు ఎందుకు ఇంత చేసి మమ్మల్ని ఇట్లా చేసినావు, బజార్ని వేసినావు, మేము రైతు పని చేసుకున్నాం అని చెప్పి రోజు తిట్టేవాడు నన్ను. అయినా కూడా నేనే కదా మిమ్మల్ని బయట పెట్టింది. నా కొడుకు చచ్చిపోయి ఉన్నాడు, పాంగుటి చచ్చిపోయాడు, నా చిన్న కొడుకు చచ్చిపోతే ఆ అబ్బాయి చచ్చిపోయినాడని వీళ్ళందరూ ఏం చేయకుండా నేను కూడా పూర్తి చేయలేక సైలెంట్గా అయిపోయాను. సరేలే మళ్ళీ నేనే వీళ్ళని ఇబ్బంది పెట్టి రోడ్డు ఎక్కించా అని చెప్పి మళ్ళీ అడవిలో చెరుకులు పెట్టా. చెరుకులు పెట్టి చెరుకులు అమ్ముకుంటా ఆ చెరుకుల ద్వారా ఈయన పిలుస్తారా అని నేను నన్ను బజాట్లేసినామని చెప్పి నా బాగా బాధపడేవాడు. అయితే లే అని చెప్పి నేను ఒక 10-15 రోజులు అమ్మి 20,000 వచ్చినాయి. 20,000 వచ్చి ఎత్తపోయి చూపించి 20,000 తెచ్చాను. చెరుకులు అమ్మితే 20,000 తీసుకోమని ఇచ్చాను. ఇచ్చినాక సరే నువ్వు మళ్ళీ ఇది కొంత మేలు అయింది కదా అని అప్పుడు ఈయన బతిలో అటు తీసిపోయి అక్కడ కూర్చోబెట్టి అక్కడ వాటలు పెట్టుకున్నా. మాకు తిన్ను కూడా పోలేవు, కంట్రోల్ బియ్యం వండుకోలేవు. రైట్. ఇప్పుడు మీ సినిమా ఆగిపోయింది, రిలీజ్ కావట్లేదు అన్న విషయం తెలిసిన తర్వాత మీకు అప్పు ఇచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఫోన్లు చేస్తా ఉండరు, నువ్వు డబ్బులని తీసుకున్నావు, నేను 10వ తారీఖున 20వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది, నీ డబ్బులు తెచ్చిస్తానని చెప్పిపోయావు కదా, నువ్వు అక్కడ కూర్చుంటే ఇక్కడ ఊరంతా డామ్ అయిపోయింది, ప్రతి ఒక్కరికి డబ్బులు తెంగపోయి నువ్వు అక్కడ కూర్చున్నావు, నా డబ్బులు సంగతి అని చెప్పి అందరు అర్థం. నేను మళ్ళీ ఈరోజు రిలీజ్ చేసుకోవటానికి 22 చేసుకోవటానికి నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఇంకెవరు ఇరని ఆ ఇల్లు కూడా తాకట్లకు పెట్టి 15 లక్షలు ఇవ్వమంటే కాదమ్మా 12 లక్షలు ఇస్తామన్నారు. సర్లే నేను 12 లక్షలు తీసుకొని ఇంక 2 లక్షలు మా అల్లుడిని అడిగి నన్ను చూడయ్యా నాకు కొరవైతే మళ్ళీ నేను చేయలేను, నాకు ఇంక రావు, నేను అన్ని ఉన్నాయని పెట్టుకున్నానని చెప్పి ఆ 15 లక్షలు 12 లక్షలు మా వాడు ఒక 3 లక్షలు అవి చేత పట్టుకొని అక్కడ ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చినాక అక్కడి నుంచి పంపించుకోవాలని వాళ్ళకి చెప్పి మాట్లాడొచ్చుకుంటే ఈరోజు ఇల్లు నాకు నోటీస్ పంపించారు. నోటీస్ పంపించే వరకు నా ఊరంతా డామ్ అయిపోయింది. నా ఊరంతా నన్ను అసలు ఫోన్లు చేసి పండుకుంటే నిద్ర అట్లా మేమేం చేసామని నా నెల మాకు ఆయన ఎవడు అసలు ఎవడు కానీ చేశాడు. నేనైతే ఒప్పుకోను. నా సినిమా ఏ కాడికైనా నా సినిమా పేరు పెట్టుకొని నన్ను ఇంత బజారు చేశాడు. నా ఊర్లో నన్ను ఎగతాలు చేసిన వాళ్ళు ఉండరు, నవ్విన వాళ్ళు ఉండరు, నన్ను అసలు ఎన్ని కష్టాలు పెట్టారు. మా ఇంట్లో వాళ్ళు కానీ ఈదుల వాళ్ళు కానీ మా చుట్టబంధువులు అందరిని కూడా నాకు భలే కష్టం పెట్టారు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మాది, మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చెబుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకంటే తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అన్న విషయం తెలిసిందా మీకు? ముందుగా అక్కడ చదివిచ్చా, మాకైతే తెలియక నేను చదివిచ్చి మేము బాగాలేదు, మేము ఎక్కడ ఉన్నాము, మా పిల్లలు అక్కడ ఉండి వాళ్ళు చదివి అని మన ఇంటికి నోటీసులు వచ్చినాయి ఇదేందో సినిమాని గురించి అని చదివి మాకు చెల్లులో పెట్టారు. చెల్లులో పెడితే మేము చూసుకుంటే ఇదేంది మా అసలు మాకు ఎవడు నేను రెయింబోలు కష్టపడి నా చెమట దరికేసి నేను చేసుకున్నా. ఎవరు ఎగతాలు చేసినా కానీ ఒకరు ఎగతాలతో నా పని లేదు, నా సినిమా అని చెప్పి నేను చేసుకున్నా. నా సినిమా ఎవరో వచ్చి నన్ను ఆపిన వాళ్ళు నేను ఆపినా కానీ నేను ఒప్పుకోను. నా సినిమాకి వచ్చి ఎవరు నాది పేరు అని చెప్పినప్పుడు నేను మాత్రం ఒప్పుకోను. నా సినిమా నేను రిలీజ్ చేసుకోవాల్సిందే. నా సినిమా రిలీజ్ అయిన దాకా వాళ్ళ సినిమా చేయటానికే లేదు. అసలు ఎవడు కాక నా సినిమాకి వచ్చి నేను ముందు పెట్టుకున్న పేరు, నా ముందు పెట్టుకున్న తర్వాత వాళ్ళు పెట్టుకున్న నా సినిమా నాకు ఎందుకు వేయాలి నోటీసు? ఎవరు ఆ లాయర్లు ఎవరు అసలు ఎవరైనా నా కాడికి వచ్చి నాతో మాట్లాడాలి. నేనైతే ఒప్పుకోను. నేను అందరితో పోట్లాడి అందరితో తగులాడి అన్నీ చేసి తినటానికి కూడుకొని లేక రక్తం పిండి నేను పనిచేసా. నా రూపాయి నేను సంపాదించుకుంది, నేను ఎవరిని దాడి చేయాలి, నేను ఎవరి సొమ్ము తెచ్చుకోవాలి, ఎవరికాడికి కష్టపడాలి. నేను వడ్డీలకు తెచ్చుకొని వడ్డీ 10 రూపాయలు తెచ్చిన కాడ 50 రూపాయలు అయ్యాను, 1,00,000 తెచ్చిన కాడ 10 లక్షలు అయ్యాను. నేను ఈరోజు తీర్చుకోవాలి, నేనేం చేయాలి? నా కష్టం అంతా అందులో పెట్టుకున్నా. నన్ను ఎవడాపిన నేను ఆపుకొని నేను ఒప్పుకొని కూడా. నా సినిమా సిరిట్ ఈజ్ నాట్ వన్. నా సినిమాకు నాది మొదటి పేరు పెట్టుకొని నా ఇంటికి నోటీస్ పంపిస్తున్నాడు. ఎవడో చెప్పాలి నాకు వచ్చి, నా కాడికి వచ్చి మాట్లాడి. ఇవాళ చచ్చిపోతే మళ్ళీ పుట్టను, మళ్ళీ పుట్టను. నేను ఒకటేసారి పుడతా, ఒకసారి సార్ నేను దేనికైనా సిద్ధమే. నా సినిమా ఎవడో ఆపేవాడు నేనైతే ఒప్పుకోను. రావాలి ఎవడైనా నా దగ్గరికి వచ్చి నన్ను నేను ఎవడి సొమ్ముకు పాల ఒకరిని దాడి చేయాల, 1 రూపాయి తెచ్చుకోవాలా. నా కష్టంతో నేను చేసుకున్నా. బర్రెలు అమ్మినా, గొర్రెలు అమ్మినా, మేకలు అమ్మినా, ఇంట్లో కష్టజీవమాన్ ఏమి లేవంటే పొద్దున్న మధ్యాహ్నం దాకా వాటలు పని చేసి వాటలు పని కానీ పూలు కాసుకొచ్చి ఊరి మీద నా ఇంటికి వచ్చి అడగమను, నా ఊరికి వచ్చి అడగమను. ఏం చేసింది ఏం చేసింది రూపాయి చంపి సినిమా చేసినారు. వాళ్ళేనా సినిమా చేసేది? ఆడవాళ్ళు దిగకూడదా? కళ 13 సంవత్సరాల నాటి కళ ఈ రోజుకి నేను నిడివేసుకొని నేను తెచ్చుకున్నా. నేను ఈరోజు 100 ఏళ్ళు మాట్లాడుకున్నా. నాకు రామదాస్ గారు, ఆయన పేరు నాకు రాల, తరుణ్ భాస్కర్ గారు, ఆయన అశోక్ కుమార్, వాళ్ళు ముగ్గురు నాకు చెప్పారు
చెప్పి అమ్మ నువ్వు ఇంత తెచ్చుకో, నువ్వు ఇంత కష్టపడి ఇంత చేసుకున్నావు కాబట్టి తెచ్చుకో అంటే నేను అప్పుడు పోయి నా ఊర్లో మాట్లాడుకొని నా ఇల్లు తాకట్లకు పెట్టి ఆ సినిమాకి తెచ్చుకున్నాను నేను డబ్బులు. నేను తెచ్చుకొని చేసుకున్నప్పుడు అప్పుడేం చేశాను, నేను సినిమా పెట్టుకున్నప్పుడు నువ్వు ఎందుకు పెట్టావని ఆ రోజు అడగొచ్చు కదా. ఈ రోజు మొత్తం అయిపోయి పల్లెంలో భూ పెట్టుకుని తినేటప్పుడు ఇసుగు పోశారు. నేను తింటానా, నువ్వు తింటావు? అసలు నా సినిమాకి ఆపటానికి నేను ఒప్పుకోను. ఎవరో ఎంత పెద్దోళ్ళైనా వాళ్ళు 100 కోట్లున్నా నేను ఒప్పుకోను. నా సినిమాకి ఎవడో వచ్చి నన్ను ఆపి వాళ్ళని చూసుకుంటాను. నేను ఇవాళ చచ్చిపోతే మళ్ళీ చచ్చిపోను, మళ్ళీ మా అమ్మ కడుపుని మళ్ళీ పుట్టను. నా సినిమా నేను ఆపితే నేను అసలు ఒప్పుకోను. నా సినిమా ఆపేవాడు ఎవడో రావాలి ఇడికి వచ్చి నా సినిమా ఆపి వాళ్ళు రిలీజ్ చేయాలన్నా నా సినిమా అయిపోయిందా వాళ్ళ సినిమా ఎక్కడా చేయటానికి. ఢిల్లీ అంట వాళ్ళది, ఆంధ్ర ఏదో అది కూడా నాకు రాలా. అక్కడి నుంచి నా ఇంటికి నోటీస్ పంపాల్సిన అవసరం ఏంటి? నేనేమో నీ కాడికి వచ్చి దొంగలకు వచ్చుకున్నానా, లేకపోతే నేనేమో దోపకొచ్చుకున్నానా? నేనెవరు చేతున్న ఎత్తున చేయలు పెట్టలా. నేను కష్టపడి రేయింబోలు కొండలు గోంతరాలు తిరిగి నేను సినిమా చేశా. నా 13 సంవత్సరాలు కళ నేను ఈ రోజుకి నిడివేర్చుకున్నా కాబట్టి నా సినిమా ఆపటానికి ఎవరికి చేత కాదు. నేను పెబ్బిలిగ్గా చెబుతా, గుండెలు మేము చేసుకొని చెబుతా. నా సినిమా ఆపాలంటే నేను చచ్చిపోయి నిర్మాణమై అడ్డం పండుకున్నా నా సినిమా ఆపటానికి లేదు. గ్యారంటీగా చెబుతా. ఓకే నరసింహ గారు, రైట్ ఓకే. రవీంద్ర గారు, ఇప్పుడు 450 కోట్లు దాదాపుగా ఆ సినిమాకి ఖర్చు పెడుతున్నారని బయట వినిపిస్తుంది. మరి మీరేమో 1 కోటి చిల్లరగా ఖర్చు పెట్టిన పరిస్థితి. మరి మీరు పోటీ తట్టుకుంటారంటారా? న్యాయ పోరాటంలో గెలుస్తారంటారా? న్యాయ పోరాటం అయితే గెలుస్తాం సార్. గెలవాలి. గెలవకపోతే మాకు వేరే ఆప్షన్ లేదు. ఫస్ట్ గెలవడం ఒక్కటే ఆప్షన్ ఉంది. వాళ్ళు ఏదన్నా వాళ్ళకి 400 కోట్లు పెట్టండి, 500 కోట్లు పెట్టండి. ప్రభాస్ గారు మనకు తెలుసు, మన సినిమాలు చూస్తాం కాదను. ప్రభాస్ గారు తెలుసు, సందీప్ వంగర్ గారు తెలుసు, ప్రొడ్యూసర్ గారు మాకు తెలియదు. ఎందుకంటే అది హిందీ కాబట్టి మనకు అంత తెలియదు. ఇప్పుడు వీళ్ళకి ఏదన్నా ఉంటే 100 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు ఎంత పెట్టి మనకు అనవసరం. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళది ఎంత బడ్జెట్ మంది ఎంత బడ్జెట్ అనేది మాకు ఇక్కడ ముఖ్యం కాదు. మంది స్పిరిటీజ్ రావడం ముందు పెట్టుకున్నాం. మనం పెట్టుకుని రిలీజ్కి మొత్తం రెడీ చేసుకున్నాం. ప్రతి రూపాయి పోగేసుకుని తెచ్చుకుంది, కష్టపడి తీసుకొచ్చుకుంది. ఈ రోజు సినిమా రిలీజ్ చేసేటప్పుడు రావడం వాళ్ళ తప్పు. ఇంకోటి లేదు, మనకంటే ముందు వాళ్ళకి అయ్యి ఉంటే ఒక రైట్, దానికి అసలు మనం మాట్లాడడం కూడా సరిపోదు. లేట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీరు అనేది, అంతేగా? వాళ్ళు చేసుకున్నారు. మనకంటే 1 మంత్ లేట్గా చేసుకొని ఈ రోజు వాళ్ళకి డబ్బు ఉందని లేదా ఒక మంచి పలుకుబడి ఉందని చెప్పేసి ఏది ఇంటికి నోటీసులు పంపించేసి భయపిస్తే భయపడతామంటే భయపడే పొజిషన్లో లేము ఈ రోజు. ఇంకోటి, ఇప్పుడు పెద్ద సినిమాలు చిన్న సినిమాలని 2 రకాలు ఉంటాయి. మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఆల్రెడీ మీరు డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు, వీళ్ళ మీద ఎఫెక్ట్ కూడా అలాగే పెద్దగా వాళ్ళ మీద పెద్దగా ఉంటుంది, చిన్న వాళ్ళ మీద చిన్నగా ఉంటుంది. ఎలా ఉంటుంది మీ యొక్క కామెంట్? అది మటు కనపడుతుంది సార్. ఈ మధ్య కాలంలో నాకు బాగా అర్థమవుతుంది. చిన్న సినిమాలు అనేది అసలు నోటికే తప్ప ఎక్కడ కనబడే ఛాన్స్ లేదు. ఇక్కడ మన సినిమా ఇంత సినిమా చేసుకున్న తర్వాత రిలీజ్ చేయాలన్నా సరే వాళ్ళు పెట్టే రాచరి కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మన సినిమా ఇంత చేసుకున్నా కూడా డబ్బులు వాళ్ళకి ఇస్తేనే సినిమా రిలీజ్ అంటున్నారు. ఇప్పుడు రిలీజ్ చేయాలంటే థియేటర్కి పోతే థియేటర్ ఏమో డిస్ట్రిబ్యూటర్ అంటాడు, డిస్ట్రిబ్యూటర్ పోతే నా డబ్బులు అంటాడు. ఎవరికి డబ్బులు ఇవ్వాలో ఏం చేయాలో తెలియదు. చిన్న సినిమా అనేది ఊరికే మాట్లాడుతున్నారు తప్ప సపోర్ట్ చేయాలి రిలీజ్ చేయాలనేది పక్కాగా చిన్న సినిమా అనేది లేదు సార్. పేరుకి మాత్రం ఉంది, బతికైతే లేదు, చచ్చిపోయింది. అదైతే నాకు ఈ రోజుకి అర్థమైంది. ఎందుకంటే మనం పోరాడుతున్నాం సార్ సినిమా రిలీజ్ చేయడం కోసం. మనం కష్టపడి మేమంటే మాలో చాలా మంది చేస్తున్నారు. ఈ రోజు కనీసం అట్లీస్ట్ మాకున్న దగ్గర థియేటర్లు వేసుకోవాలన్నా సరే దానికి కూడా డిమాండ్ ఉంది. ఇప్పుడు డాక్టర్లు అవుతున్నారు, యాక్టర్లు అవుతున్నారు, మిగతా వాళ్ళు కూడా అవుతూనే ఉన్నారు. సో మరి ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తర్వాత మీరు ఒక సినిమా తీసిన తర్వాత మీరు కూడా ఇప్పుడు ఒక ఏమంటారు ప్రొడ్యూసర్గా మారారు, ఒక డైరెక్టర్గా మారారు. సో మరి మీకు ఎలా ఉంది ముందు ఇప్పుడు ఫీలింగ్ యాక్చువల్గా? అంటే చిన్నవాళ్ళు సైతం పైకి వచ్చారు అనుకోవచ్చా? పైకి వచ్చాం అనేదానికంటే కూడా సార్ ఇది ఏంటంటే యాక్చువల్గా అమ్మ కన్నా కళ కోసం మేము కాంప్రమైజ్ అయ్యి పోతే పోయింది అయితే అన్నట్టుగా దిగి చేసాం. కేవలం అమ్మ కోసమే చేసాం. ఇది ఆమె కళగన పోతే ఎక్కడికి వచ్చేవాళ్ళం కాదు. ఆ సినిమా చేసేటప్పుడు ఫస్ట్ ఎంత భయపడ్డామో అదే ఈ రోజు నిజమవుతుంది. సినిమాలు మనం చేయగలమా? మళ్ళీ రోజులు సినిమా చేయగలమా? మళ్ళీ రోజులు సినిమాలు చేస్తే బయటకు వస్తామా? మనం చూడటానికి మాత్రమే అర్హులు. మనం సినిమా చేయాలంటే ఒక కేటగిరీ ఉండాలి, ఒక సర్కిల్ ఉండాలి, ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వాళ్ళే చేయగలరు అనిపించింది ఎప్పుడన్నా? ఈ రోజు అనిపించింది. నాకు ఫస్ట్ రోజు అనిపించింది, అది అనిపించే చెప్పాను. ఈ రోజు కన్ఫర్మ్ అయింది, 100% కన్ఫర్మ్ అయింది. రైట్. వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఎంతో కష్టపడి మరొక సినిమా తీశారు. మీ కుటుంబ సభ్యులే ఉన్నారు అందులో. ప్రొడ్యూసర్గా ఉన్నారు, కో ప్రొడ్యూసర్గా మీరున్నారు, అదేవిధంగా డైరెక్టర్గా ఉన్నారు, మరి కొంతమంది యాక్టర్స్ని కూడా బయట నుంచి తీసుకోవడం జరిగింది. సో చివరికి సినిమా రిలీజ్ కాబోతుంది అనుకున్న క్రమంలో మన నోటీస్ పంపడం జరిగింది. మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ మేము అనుకున్నాం సార్, అక్కడక్కడ వినేవాడిని ఈ సినిమాలు మనకు అయ్యేవి కావు. వ్యవసాయం చెప్పు చేసుకుంటాం, మనకు సంబంధించిన పల్లెటూరు పనులు చేసుకుంటాం. కానీ సినిమాల పని నీకు ఎందుకు అని కూడా మనం బాగా గట్టిగా అరిచిన. ఆమెమో సినిమా చేయాలి, నా కోరిక నెరవేరాలి అని చెప్పి నేను అరిచి ఒప్పుకోకుండా మళ్ళీ మా అబ్బాయి కూడా అనుకుండా నా కోరిక నెరవేర్చమని కాలయాలపడి బతినాడు. సరే ఎట్నో చిన్నగా సినిమా అయితే అయిపోయింది. రిలీజ్ చేసుకుందాము అని ఆడ మళ్ళీ రూపాయి తెచ్చుకొని మొదలు పెట్టేసరికి
ఇక్కడ చూస్తే మన వాళ్ళని ముందుకు రానిచ్చే అవకాశాలు కనపడలేదు. అయినా మీరు 10 బలంగా మందే ముందుకెళ్ళి సినిమా తీశారు. అది 10 మంది సపోర్టు ఆయన చేస్తున్నారు. ఒక తక్కిన 10-15 మంది ఎవడో కొత్తవాడు వచ్చిండు, ఒక నెత్తిని చేపెట్టాను తిందాం, వాడికి ఏం తెలియదు, సినిమా చేసుకుంటే సినిమా ఇవ్వాలి మాకే, డబ్బులు కూడా మాకే ఇవ్వాలి, వాడు ఎట్లా వెళ్ళిపోతారు, వాడు ఉంటే పోతే ఉన్నట్టు ఆలోచన చేస్తారు. కొంతమంది ఏమంటున్నారంటే వీళ్ళు ఏదో కష్టపడి సినిమా తీసుకోరు, వాళ్ళకి చేయిస్తే వాళ్ళు ఒక్కరు పైకి వస్తారు, అంతవరకు ఆగుతారు, తర్వాత ముందుకు పోతారు, ఇడికి పోతారు, తర్వాత సంగతి వాళ్ళకి సపోర్టే చేయాలనే పెద్ద మనుషులు కొంతమంది ఉన్నారు. వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు ఉన్నారు. సో 2 రకాల వాళ్ళని చూసారంట. చూసిన అయితే ఇప్పుడు ఇవన్నీ మేము పోరాడుతా చేస్తామంటే ఆయన ఎవరో మరి సినిమాకి నువ్వు ఏదో సినిమా మా పేరు పెట్టుకున్నావు అని చెప్పి ఇంటికి నోటీస్ పంపించి. మీకు నోటీసులు పంపింది ఎవరో తెలుసా? ఆయన తెలియదు సార్. మీకు ఢిల్లీ అని తెలుసు, ఢిల్లీ నుంచి వచ్చినాయని అక్కడ చదివి నాకు వినిపించారు. అది ఇంగ్లీష్లో మాకు కూడా పూర్తిగా తెలియలేదు. ఒకరికి 3 శాతం చదివితే కానీ మాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఏమన్నారంటే మీ సినిమా 8వ తారీఖు రిలీజ్ అవుతుందంట అని ఒక ఆయన ఫోన్ చేశాడు. మీ కాగితాలు వచ్చి మేమేం కాగితాలు ఎంపీనలేదంటే కాదు కాగితాలు నోటీసులు వచ్చినాయి రిలీజ్ చేసుకుని వచ్చినాయి అని చెప్పి ఒక అతను చెప్పాడు. ఆడికి అర్థం కాలేదు. మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి మీ సెలవు ఆపేయమన్నారని చెప్పి గుండె పగిలిపోయింది. ఇంత పని జరిగింది, అసలు విషయం ఎంత తమాషగా జరుగుతుంది ఏదని అనుకున్నా, రియల్గా జరిగే ఉంది. సరే ఇప్పుడు మనం ఎట్ చేయాలి, వీళ్ళకి సినిమా ఆపడానికి వాళ్ళేం మాకు ఇవ్వలేదు రూపాయి కూడా, మాకేమీ సపోర్ట్ కూడా చేయలేదు. మా కష్టం ఏదో చేసుకొని మేము సినిమాకి రిలీజ్కి కాళ్ళు పట్టుకుంటున్నామో ఏళ్ళు పట్టుకుంటామో సపోర్ట్ చేసి చేసుకుంటున్నాం. వీళ్ళైతే ఏదైనా సపోర్ట్ చేయమను, వాళ్ళు పెద్ద సినిమా మేము కాదంలో ఒక అమౌంట్ ఉంటే వాళ్ళు తినవచ్చు, వాళ్ళ పిల్లలకు పెట్టుకోవచ్చు. ఇది నేను నా పిల్లోళ్ళు నా భార్య మేము కష్టపడి ఒకరి సొమ్ము తీసుకోలేదు, మా కష్టంతో చేసుకున్న సినిమాకు వాళ్ళు అడం రావడానికి వాళ్ళకి అవకాశాలు లేవు. ఒకవేళ రావాలా చేయాలంటే చేయమను, చేస్తే మేము ఒక్కరం ఇంటికి పోము. మేమేమవుతాం, ఏ నష్టం జరిగినా కష్టం జరిగినా బాధ్యత ఆ ఢిల్లీలో ఉన్నాయన తక్కిన వాళ్ళు కూడా ఉండరు, వాళ్ళ పేర్లు కూడా మళ్ళీ చెబుతాను నేను. మాకు ఏం జరిగినా వాళ్ళదే పూసి ఈ సినిమా అవ్వకుండా వాళ్ళ ఊర్లో డబ్బు లేకుండా ఊర్లో చేరే అవకాశాలు మాకు. మాట మీద నిలబడతాం. ఫస్ట్ నుంచి కూడా 10 మంది కూడు పెట్టిన వాళ్ళం. అంటే ఒక రైతు అంటే 10 మంది సాయకవాడు. ఒక రైతు వచ్చి బజార్లో అమ్ముకొని చెరుకులు పెరుగు అమ్ముకొని ఇంత కష్టపడి కూడా ఆ పని సాధించుకోవాలని మేము పొలాలు భూమి కన్నతల్లి నమ్మినట్టే భూమి అమ్మితే అట్లా కూడా పాలు పడి అమ్మినాం. మీకు ఒక సామెత గుర్తుండే ఉంటుంది, మీరు పెద్దవారు కదా, ఆల్రెడీ అనుభవం ఉన్నవారు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు, కరెక్ట్గా చెప్పానా? అంతే సార్. ఇప్పుడు అదే విధంగా మీకు ఆ పరిస్థితి ఏర్పడిందంట. ఆ పరిస్థితి ఏర్పడింది. అంటే ముందు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, తర్వాత ఆ టైటిల్ ఇప్పుడు మాదే మేము చేయించుకున్నామని వీళ్ళు చెప్తున్నారు, ఇదే కదా ఇష్యూ? మేమే చేపించుకున్నాం. అలా మాకు అనిపించారు, ఏమని అనిపించారు కూడా తెలియదు. మీ సినిమా ఆపంటారు. అక్కడ ఏముంది, మాకేం చదువుకోలేదు. అంటే మీ స్టోరీ లైన్ అయితే కాదు కదా వాళ్ళది, మాది అలాదు. వాళ్ళది అసలు ఏదో మాకు తెలియదు. మాది ఒక మాతంగి చరిత్ర, ఒక అమ్మవారిని గురించి మాది, ఒక పల్లెటూరుకు సంబంధించిన మాది, 10 మంది ఆడవాళ్ళు పల్లెటూరు చూసే సంగతి మాది. మరి వాళ్ళది ఏ స్టోరో ఏం సంగతో తెలియదు, కానీ వాళ్ళు మా సినిమా ఆపు అనడం అది కరెక్ట్ కాదు సార్. వాళ్ళు ఏదన్నట్టు మాట్లాడమను, మీరు ఈ సినిమా మా సినిమా ఎందుకు పేరు పెట్టుకున్నారా, మీరెంత మేమెంత అని మాట్లాడమను. మేము ఏం మాట్లాడదాం సమాధానం తీసుకోమను, తర్వాత ఆపిదేంగ మనం వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే. నీకు నాకు సంబంధం లేకుండా నన్ను పూర్తిగా నా ఇంటికి నోటీస్ చంపేయడం చాలా పొరపాటు. అది రైట్. మరి అగ్ర హీరోలతోటి తీస్తున్న సినిమా, అదేవిధంగా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్న సినిమా, పెద్ద ప్రాజెక్ట్ కదా అది. మరి వారి నుంచి మీకు ఏమైనా థ్రెట్ ఉంటుందా, అంటే మీకు ఏమైనా ప్రాణభయం ఉంటుందా అనుకుంటున్నారు మీరు ఏమన్నా? అదే ఇప్పుడు నేను చెప్పేది సార్, వాళ్ళు కోట్ల సినిమా, అది మాది చిన్న సినిమా. మా సినిమా అయితే వాళ్ళు పోల్చుకుంటే ఏనికాళ్ళు పల్లెరుగా అంతా మాది, వాళ్ళు లెక్క కూడా పెట్టకూడదు, మా జోలు రాకూడదు. ఈ సినిమా మేము దీని మీదే మా పానాలు మొత్తం జీవితం పెట్టాను. ఏ మాత్రం ఈ డబ్బులు రాకుండా మా సినిమా ఆగిపోయిందంటే ఇంటికి చేరే సమస్య ఉంది. మేము ముందు అమ్మబద్ది, రెండవ నేను. అది రైట్. రవీంద్ర గారు మీరు ఏమంటారండి? మరి ఇప్పుడు ఇంటి ఈ ప్రాణం మా ప్రాణంతో కూడుకుని ఉంది, మా ప్రాణమే సినిమా, సినిమా మా ప్రాణం అంటున్నారు. ప్రాణాలు కూడా మేము తీసుకునే ప్రయత్నం చేస్తామంటున్నారు, ఎలా? సార్ దీనికి అంటానికి రీజన్ ఏంటంటే సార్, ఇప్పుడు యాక్చువల్ మనం అప్పులు తీసుకొచ్చాం, వీళ్ళు పంపించిన నోటీస్ వల్ల ఇస్తానన్న డబ్బులు, ఇప్పుడు ఏమైతే రిలీజ్ డబ్బులు అడిగామో వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, ఇవి కూడా ఆపేశారు. వాళ్ళు ఇవ్వకపోతే ఓకే పర్లేదు ఏం చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మనకి ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ ఫోన్ చేసి మీరు సినిమా చేసి డబ్బులు ఇస్తున్నారు, ఆ సినిమాని ఆపేశారు, మీరు పెద్దోళ్ళతో పెట్టుకున్నారు. మేము పెట్టుకోలేదు సార్ పెద్దోళ్ళతో, వాళ్ళు అని బెదిరింపులు ఏమైనా వచ్చాయా మీకు? అట్లా ఊరి నుంచి వచ్చింది సార్, మీరు డబ్బులు ఇవ్వకపోతే వచ్చినా ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సింది. మీరు 29 అన్నారు, సో జూన్లో ఖచ్చితంగా డబ్బులు కట్టాల్సింది, మీరు కట్టకపోతే మీ ఇష్టం అన్నారు. ఊర్లోకి వెళ్తే పరువు ఉండదు, ప్రాణం ఉండదు. ఇంకా పరువు కింద ప్రాణం ఉండదు సార్, పల్లెటూరులో అంటే తెలిసిందే. ఇప్పుడు వాళ్ళు ఏదో చేసామనుకున్నారు, కానీ ఇది పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా మా మీద చేశారు. ఎంత వాళ్ళకి అది అవడం మరి మాట్లాడితే ఒక ఇది అది. ఇప్పుడు ఆ డబ్బులు కట్టకపోతే వాళ్ళు ఒప్పుకోరు సార్.
ఇప్పుడు ఈ డబ్బులు మొత్తం చేసి పెట్టున్నాం. ఇంకొకటి చుట్టుపక్కల అందరికీ మేము సినిమా చేసామని చెప్పేసి చెప్పేసుకున్నాం. అందరు కూడా ఎప్పుడు సినిమా అవుతాను. గత 3-4 సంవత్సరాల నుంచి మేము ఇది అనిపిస్తున్నాను. తీరా సినిమా రిలీజ్ డేట్ రేపు అన్నప్పుడు ఇలా చేయటం వల్ల వేరే ఛాన్స్ లేదు సార్. అచ్చం వాళ్ళే కదా, ఎవరు ఉండే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళే మనం ఎక్కడ ఉండదు సార్. ఈ సినిమా మాకు రిలీజ్ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు. వస్తాయా రావో పక్కన పెట్టేస్తే ముందు పేరు ఉంటుంది సార్. సినిమా రిలీజ్ అయిన తర్వాత డబ్బులు రాకపోతే అమ్మ రాలేదు ఇది వచ్చిందని చెప్పుకోవడం అనుకుంటుంది. సినిమా రిలీజ్ అవ్వకపోతే మీరు వాళ్ళకి ఏం చెప్పుకోవాలి మనం? ఇప్పుడు బయట చాలా చీటింగ్లు జరుగుతుంటాయి కదా, మరి ఇప్పుడు మిమ్మల్ని కూడా చీటర్స్ అనుకునే ప్రమాదం ఉంది కదా మీ ఊర్లో, ఇది జరగకపోతే ఒకవేళ? అనుకున్నా సార్, ఈ నోటీస్ మేమే పంపించుకున్నాం అన్నారు. మీకు అర్థం కాదు, అసలు చెప్పలేదు మీకు. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అరే నువ్వే చేసావు కదా, ఇది మీరే పంపించుకున్నారు కదా నోటీస్, అది పంపిస్తే మరి ప్రభాస్ పేరు ఉండాలి కదా, సందీప్ అంగ పేరు ఉండదు కదా, మీరు ఎవరు ఢిల్లీ నుంచి పంపించారని చెప్పేసి వాడు అడిగాడు. అరే బాబు మేము ఎందుకు పంపించుకుంటాం అని చెప్పేసి అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, లేదు మీరే పంపించుంటారు, ఏదో డ్రామాలు చేస్తుంటారు డబ్బు ఎగనొకటానికి, మీరు చూద్దాం మీ సంగతి ఏందో, మీరు రండి వస్తారు కదా వచ్చేలోకి వచ్చిందని చెప్పేసి వచ్చిందనమాట. నేను దానికే చెప్తున్నాం అన్నాడు. ఇప్పుడు నేనే పంపించినట్టు వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, ఇది మోసం చేసి వెళ్ళిపోదామని చెప్పేసి. బట్ యాక్చువల్గా ఇప్పుడు మీరు కూడా ప్రభాస్ ఫ్యానే కదా నేను యాక్చువల్గా? నేను ప్రభాస్ ఫ్యాన్ సార్. మీరు సినిమా చూస్తాను సార్, ఆ సినిమా కూడా ఎలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఇష్యూని ఆయన తెలిసేలాగా ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి ఆంధ్రప్రదేశ్ వేదిక ప్రభాస్ గారికి. సార్ ప్రభాస్ గారికి చెప్పాల్సిన ఒకటి సార్, సార్ మేము అందరం మీ ఫ్యాన్సే, నేనే కాదు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ ప్రతి సినిమాలు మేము చూస్తాం, మీ సినిమాలు చూడకుండా ఉండేది ఏముండదు. మీ సినిమాల్ని చూసే మేము చాలా వరకు మేమే కాదు మన తెలుగు ఇండస్ట్రీ అందరినీ చూస్తాం, మీరు ఇండస్ట్రీ. ఇంకొకటి కృష్ణరాజు గారికి మా నాన్నగా పెద్ద ఫ్యాన్ అండి. బావబావతులు ఈ రోజుకి వచ్చినా కూర్చొని చూస్తానండి సినిమాలు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్, మా సినిమా మీ సినిమాతో పోల్చుకోవడం అసలు కరెక్ట్ కాదు సార్. రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నా, మాకు ఈ సినిమా రిలీజ్ చేయడం ఒకటే దారి, వేరే దారి లేదు. ప్లీజ్ మిమ్మల్ని మరీ చెప్తాను అనుకోండి. స్పిరిట్ ఈజ్ నాట్ ఉండేది మేము టైటిల్ పెట్టుకున్నాం. మీకు అంతగా కావాలి ఇబ్బంది లేదంటే మళ్ళీ చేసుకునే మాకు అవకాశం లేదంటే మీరు ఎప్పుడైతే పెట్టుకున్నా తెలిసినా ఆ రోజు అనుకున్నాను వద్దు తీసేద్దాం, మళ్ళీ చేయాలంటే మాకు చాలా ఖర్చు అవుతుంది. మీ ప్రొడ్యూసర్ గారు ఎవరు ఉన్నారో మాకు తెలియదు, వాళ్ళతో మాట్లాడడం తెలియదు, ఏం తెలియదు. మీతోటే మాట్లాడుతాను, మీకే చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మా మీద కొంచెం దయించి మీ సినిమాలు చూసేవాళ్ళు మీ ఫ్యాన్స్ మేమంతా ఒక చిన్న రిక్వెస్ట్ అంటే మా సినిమాకు అడ్డు లేకుండా కొంచెం క్లియరెన్స్ ఇచ్చేలాగా మీరే నిలబడి మాకు ముందుగా ఉంటుంది సార్. ఈ నోటీస్ అనేది మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్లస్ డబ్బులు ఇచ్చిన వాళ్ళే కాకుండా మా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, డబ్బులు పక్కన పెట్టేస్తే ముందు ప్రాణాలు కాపాడండి. మాకు ఈ సినిమా బయటకు వస్తేనే అవుతుంది. మీరు ఖచ్చితంగా ఈరోజు బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే మా ఊరు మొత్తం ఒకటే అంటున్నారు, మేమే కావాలని చెప్పేసి వాళ్ళ డబ్బులు ఎక్కొట్టడం కోసం మేము చేస్తున్నామని చెప్పేసి ఈ నోట్ అంతా మేము వచ్చి వాళ్ళు అంటున్నారు. కాదు, అది మా ప్రొడ్యూసరే పంపించాడు మా సినిమా టైటిల్ కోసం అని చెప్పేసి మీరు ఒకసారి చెప్పగలిగితే మా ప్రాణాలు కాపిన వాళ్ళు అవుతారు. రిక్వెస్ట్ సార్, ప్లీజ్ సార్, మీ చేతులు ఎత్తి మొక్కుతున్నాను, ప్లీజ్ సార్. సందీపంగా సార్ మీకు కూడా సార్, మీ పెళ్లి చూపించిన మీ సినిమాలు మొత్తం మాకు తెలుసు సార్. నిన్న చూసిన అర్జున్ రెడ్డి మేము చూసాము, అర్జున్ రెడ్డి చూసి మేము కుర్రలు మేము కూడా కొన్నిసార్లు బండ్లు తోడడం కూడా నేర్చుకున్నాం సార్. రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరంటే మాకు ఒక ఇది ఉంది. మన ఎనిమల్ సినిమా కూడా చూసాం, ఇప్పుడు ఈ సినిమా మీకు తెలిసిన తర్వాత 3వ సినిమా ఏది చేస్తానని చూసాం, ఈ సినిమా అని తెలియదు. ఇప్పుడు ఈ సినిమా కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం సార్. మేము కూడా ఫ్యాన్సే, మీ సినిమాలు చూసే ఫ్యాన్సే. మీకు కూడా సార్ ప్లీజ్ సార్, పేరు పెట్టి పిలుస్తాను అనుకోవద్దు, ప్లీజ్. అర్జున్ రెడ్డిని చెప్తాను మీరు అనుకోవద్దు సార్, ప్లీజ్ సార్. నాకు రిక్వెస్ట్, మీరిద్దరు కలిసి మాకు ప్రాణాలు నిలబెట్టుగా చేయండి, మా సినిమాని బయటికి రావడానికి అవకాశం ఇవ్వండి. ఈ పేరే కాదు ఏ పేరే మార్చుకోండి సార్. మాకు ఈ కోర్టు నోటీసులు ఏం కాకుండా మీరు ఉండండి, మీరు రండి. మేమే కాదు, మా చిన్న సినిమా సార్, అసలు మేము సినిమా వాళ్ళం కాదు సార్, మేము ఊరి నుంచి వచ్చిన రైతులు. ఈ సినిమా చేయలేము మా గోల్ కాదు. నేను ఊర్లో LIC కట్టించుకుంటూ ఏదో రియల్ ఎస్టేట్ చేసుకునేవాడిని. మా అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు కలగనిందంట, ఆ సినిమా కోసం ఆమె కోసం మేము వచ్చేసి ఈ సినిమా కోసం సంవత్సరాలుగా పోరాడుతున్నాం. దీంట్లో మేము నష్టపోయిన చాలా ఉన్నాయి సార్. పొలాలే కాదు, జంతువులే కాదు, లాస్ట్కి నా తమ్ముడు లాస్ట్ని కూడా మేము పోగొట్టుకున్నాం. వాడిని చూసుకోవడం కోసం ఈరోజు సినిమా ఇది బయటకు వస్తేనే పరువు ప్రాణాలు మిగులుతాయి సార్. ప్లీజ్, ముఖ్యంగా ప్రభాస్ గారికి సార్ మీకు చెప్తున్నాను, మీ అభిమానిగా చెప్తున్నాను, రిక్వెస్ట్, మీరు ఒక్కసారి మీరు ఎలాగైతే సార్ ఒక్కటి చెప్పండి సార్. మీరు చెప్పండి, ఫ్యాన్స్ చెప్తారా, మా చెప్తారా, మీ ప్రొడ్యూసర్ చెప్తారా, ఒక్కసారి అయితే మీ నోటి నుంచి ఒక్క మాట చెప్పండి, వీళ్ళు ఇబ్బంది పెట్టొద్దని చెప్పండి, ఈ నోటీస్ వెనక్కి తీసుకోమని చెప్పండి. ఓకే, రైట్ అండి. అంటే ఇప్పుడు మీరు కూడా ఒక ఫ్యాన్గా అడుగుతున్నారు కాబట్టి మరి ప్రభాస్ గారు స్పందిస్తారో లేదో చూద్దాం సోషల్ మీడియాలో వేదికగా. అదేవిధంగా మరి సందీప్ వంగ గారు కూడా మరి వారి యొక్క స్పందన మనం వేచి చూద్దాం. రైట్, స్పిరిట్ ఈజ్ నాట్ వన్ ఈ సినిమాలో మరి మెయిన్ రోల్ పోషిస్తోంది మయూరి అని. మరి మయూరి కూడా మనతో పాటు స్టూడియోలో వచ్చింది. మరి మయూరిని కూడా అడిగి ఈ సినిమాకు సంబంధించిన చిత్ర విశేషాలు కాకపోయినా సో ప్రస్తుతం ఏర్పడిన ఈ పరిస్థితుల నేపథ్యంలో తను ఏమవుతుంది, తను ఏమనుకుంటుంది అన్న ఫీలింగ్స్ మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎస్ మయూరి, నమస్తేరా, వెల్కమ్ టు ద షో. చిన్నపిల్లలు నమస్తే చెప్పకూడదు, రైట్? ఓకే, మయూరి ఏం చేశావు ఈ సినిమాలో? మెయిన్ క్యారెక్టర్ చేశాను, మాతంగి అని. ఎట్లా అనిపించింది
చాలా చాలా నచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. స్టార్టింగ్ భయం వేసింది, కానీ దాని తర్వాత బాగా అనిపించింది. ఏం చదువుకుంటున్నావు నువ్వు? 10th అయిపోయింది. ఓకే. సో 10th క్లాస్లో ఉండి ఒక సినిమా ఆర్టిస్ట్గా బయటికి రావడం జరిగింది, ఒక అవకాశం కూడా ఈ ప్రొడక్షన్లో రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయింది, ఆగిపోబోతుంది అని తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నావు? ఫస్ట్ చాలా భయం వేసింది, ఎట్లా అయిపోతుందో ఇప్పుడు మూవీ ఏంటిది, మంచిగా రిలీజ్కి దగ్గర ఉంది అనే టైంలో ఇట్లా అయిపోయిందని ఫస్ట్ చాలా భయం వేసింది, చాలా భయపడ్డాం. సో ఇంకా ఎట్లా చేస్తారో సార్, ఒక్కరే ఉన్నారు, సో సపోర్ట్ ఉంది, బట్ ఏమైపోతుందో అని చాలా భయం వేసింది. ఫస్ట్ ఏడుపు కూడా వచ్చేసింది ఎట్లా, ఇంత మంచి మూవీ తీస్తున్నాం అని అనుకున్న టైంలో ఇట్లా అయిపోయింది. సో చాలా భయం, బాధ వేస్తుంది. రైట్, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పుంటావు కదా నేను సినిమాలో యాక్ట్ చేశాను అని, మరి మీ ఫ్రెండ్స్ ఏమన్నారు అంతకుముందు? సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ప్రతి ఒక్కరు వెయిటింగ్ మూవీ గురించి. సడన్గా ఇట్లా అయ్యేసరికి ఇంకా వాళ్ళు కూడా ఏమో మరి రిలీజ్ ఎప్పుడు అవుతుందో అని వాళ్ళు కూడా అయిపోయింది మొత్తం. ఇప్పుడు నీ రోల్ క్యారెక్టర్ అంటే నీ రోల్ ప్లస్ లేదా క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ ఎన్ని రోజుల పాటు ఎన్ని షెడ్యూల్ చేశారు షూటింగ్? ఒక 6 or సుమారు 5 days చేసాము షూటింగ్. చాలా మంచిగా చేసాము, ఎంజాయ్ చేస్తూ చేసాము. షూటింగ్లో సెట్లో కూడా చాలా బాగుండేది షూటింగ్. పొద్దున్నే లేవడం, షూటింగ్ చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది. రైట్, ఇప్పుడు మయూరి, ఇప్పుడు ఈ సినిమాకి నోటీసులు వచ్చాయని, మరి ఆ పెద్ద సినిమాలో మరి ప్రభాస్ గారు మిగతా డైరెక్టర్లు పెద్ద డైరెక్టర్లు ఉన్నారని ఆ విషయం తెలిసిందా? ఎలా ఫీల్ అవుతున్నావు తెలిసిన తర్వాత? అంటే ఫస్ట్ చెప్పినప్పుడు నాకు ఆనందపడాలో బాధపడాలో ఏం అర్థం కాలేదు. సో నేను కూడా ప్రభాస్ గారికి చాలా పెద్ద ఫ్యాన్, నాకు ప్రభాస్ గారు అంటే చాలా పిచ్చి. సో ఇంకా వాళ్ళే అట్లా పెట్టేసరికి కొంచెం బాధ అనిపించింది చాలా. సో ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రభ వేదికగా మరి ప్రభాస్ గారికి ఏమైనా చెప్పదలుచుకున్నావా? ఎందుకంటే నువ్వు కూడా ఫ్యానే కదా, ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఇంకేం లేదు, నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్ మీకు, మీరంటే నాకు చాలా పిచ్చి. సో ఈ మూవీకి ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా మీరు మాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాము. మా ప్రొడ్యూసర్స్ కానీ మా నరసమ్మ చాలా కష్టపడి తీద్దామని ఇంత దగ్గరలోకి వచ్చింది. ఆమెకి సినిమా అంటే బాగా పిచ్చి. సో మీరు అది అర్థం చేసుకొని మాకు ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. మీకు డై హార్ట్ ఫ్యాన్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ మా మూవీకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా బాగా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. చూద్దాం ఎటువంటి రియాక్షన్ వస్తుందో మరి ప్రభాస్ గారి నుంచి, ఎందుకంటే ఒక ఫ్యాన్గా మీరు రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి, అలాగే మీ డైరెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి చూద్దాం ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో. మరి రవీంద్ర గారు, ఇప్పుడు మరి భవిష్యత్తు ప్రణాళిక ఏంటంటారు? ఎలా స్టెప్ వేయబోతున్నారు, ఎలా రియాక్షన్ అవ్వబోతున్నారు మీరు? సార్ అందరూ చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా లాయర్ నోటీస్ ఇచ్చిన తర్వాత మనం కూడా లాయర్ నోటీస్ ఇవ్వాలని చెప్పేసి చెప్పారు సార్. అవునప్పుడు నేనంటే లాయర్ నోటీస్ ఇవ్వద్దు మనకి పెద్దోళ్ళతో కదా అని ఒక నిమిషం ఆలోచించాను. కానీ కొంతమంది చెప్పారు ఖచ్చితంగా లాయర్ నోటీస్ అంటే లాయర్ నోటీస్ ఇవ్వాలి, లేదంటే 15 రోజుల తర్వాత మీరే డ్రాప్ అయినట్టు మీరు ఇచ్చిన తర్వాత ఏం చేయాలనేది ఒకటి చెప్పారు. దానికోసం నేను కూడా ఒక లాయర్ని మాట్లాడుకున్నాను సార్. మాట్లాడుకున్నా నాకు తెలిసి రేపు ఎల్లుండి వాళ్ళు కూడా పంపిస్తారు. ఇక నేనేం చేయలేను సార్, ఎందుకంటే ఏమంటారంటే ఇప్పుడు ఆయన పొడి చేశాడు సార్, నేను దాన్ని ఏం చేయలేను, తీసి పొడవలేదని నేను చచ్చిపోతాను. ఇంకా నా ఫ్యాన్ అయినా సరే తప్పదు కదా నాకు. ఖచ్చితంగా నేను నిలబడాలి అంటే నేను కొంచెం అంటే పోరాడాలి, బతకాలంటే వాళ్ళని చంపాలంటే కాదు, నేను బతకాలంటే ఖచ్చితంగా నేను తప్పదు. దాని పరిస్థితి వల్ల నేను ఇస్తున్నాను సార్. నేను కూడా లాయర్ నోటీస్ పంపిస్తున్నాను. సరే ఏం జరుగుద్ది ఏంటనేది తర్వాత విషయం. కానీ నేను కూడా ఏం చెప్తున్నా సార్, నా సినిమా ఆపమన్నారు కాబట్టి ఓకే, నా హీరో సినిమా ఆగినా నాకు నేను చెప్పలేదు, నేను చేయలేను, ఆగనేయండి. నా సినిమా రిలీజ్ అయ్యేంతవరకు, నా సినిమా రిలీజ్ అన్ని విధాలుగా నా సినిమా అన్ని ప్లాట్ఫామ్స్లో అయిపోయింది, నాకు ఈ సినిమాతో పని లేదన్నంత వరకు వాళ్ళ సినిమా రిలీజ్ అవ్వడం లేదని చెప్తున్నాను సార్. నా సినిమా కంప్లీట్గా అయిపోయింది, నాకు ఈ సినిమాతో పని లేదన్న తర్వాతే వాళ్ళు స్పీడ్ అనే టైం బయటకు రావాలి. అప్పటిదాకా వాళ్ళు కూడా ప్రమోషన్ చేశారనుకోండి సార్, అంటే వాళ్ళ ప్రమోషన్ ముందు వాళ్ళ రిలీజ్ ముందు సరిపోను, నేను ఎక్కడ కనపడను కాబట్టి నాది కంప్లీట్, నా సినిమా అయిపోయింది, ఇంకా నాకు ఈ సినిమాతో పని లేదు అన్న తర్వాతే వాళ్ళు పోస్టర్ అయితే బయటకు రావాలి. లేదు అంటే వస్తుంది వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటే మేమేం చేయం సార్. ఇందాక నాన్నట్టు మేము చేయం, ముందు ఒకటే ఆప్షన్, సినిమానా సావా, ఇంకా వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళ ఇష్టం. నేనైతే ఇవ్వాలి తప్పదు, ఎందుకంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళు వేసిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి. నేను ఆన్సర్ తప్పితే నేను ఫ్లాప్ అయిపోతుంది కాబట్టి నాకు వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఒకటే మాట చెప్తున్నాను సార్, నేను ఇప్పుడు ఖచ్చితంగా సినిమాకి సంబంధించి వాళ్ళకి రిటర్న్ నోట్స్ పంపిస్తున్నాను. నా సినిమా అన్ని ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు డబ్బులు రావడం చాలా కష్టమవుతుంది సార్. మే నెలలో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు.
ఎప్పుడు అవుతుందో తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన నోటీస్ వాళ్ళు వచ్చే డబ్బులు పోయినాయి కాబట్టి మళ్ళీ నేను కొత్తగా మళ్ళీ నమ్మకం తెచ్చుకొని మళ్ళీ బతిలాడుకొని ఏదో ఒక డబ్బులు తెచ్చుకుంటేనే సినిమా రిలీజ్ చేయగలను. ఈ సినిమా రిలీజ్ చేయడానికి నాకు టైం పడుతుంది. అప్పటి వరకు ఎక్కడ కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో పోస్టర్ కానీ ట్రేజర్ కానీ సంబంధించి ఏమి రావడానికి లేదు. వచ్చిందంటే మటుకు మీరు నాకు ఇచ్చేలు ఒకటే ఉంటుంది, పక్కాగా మళ్ళీ నేను లెటర్ రాసి వస్తాను. వాడు మామూలు ఉండదు సార్, చెప్తున్నాను. ఫ్యాన్ కదా, ఫ్యాన్ అయినా సార్ ఇప్పుడు నాకు మా అమ్మ నాన్న ముఖ్యం, నా సినిమానే ముఖ్యం. ఫ్యాన్స్గా చెప్పాను. ఇప్పుడు ఒక డైరెక్టర్గా నేను చేసిన సినిమాకి నా సినిమా వాడుగా నేను మాట్లాడుతున్నాను సార్. సపోర్ట్ చేయడానికి ఎవరు రాడు, కానీ చెడగొట్టడానికి వస్తాను ఎలా ఒప్పుకుంటాను సార్. రైట్, ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, మరి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించారు ఆ డీటెయిల్స్ ఒకసారి కెమెరాలో చూపిస్తే సార్ వాళ్ళు ప్రేక్షకులు కూడా చూస్తారు. ఫస్ట్ వాళ్ళు చూపిస్తాను సార్, వాళ్ళు పంపించి చూపిస్తాను. మరి క్లారిటీ కనపడుతుంది, ఒకసారి చూడండి. పర్లేదు, 2 లైన్లు చదవండి, అలాగే ఉంది సార్. ఇది మనకి కొంచెం అర్థం అవసరం. ఇది రైట్, ఓకే, కెమెరా చూపించండి అయితే. ఓకే రైట్, ఒకసారి ఇది ఫస్ట్ వాళ్ళు పంపించిన నోటీస్ సార్. ఇది మనకి ఇప్పుడు ఇక్కడ ముంబై నుంచి పంపించారంట. వాళ్ళది స్పిరిట్ అనేది ఉంది, మాది ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్నామని 2083 నుంచి 1983 నుంచి వాళ్ళ సంస్థ ఉందని. ఇప్పుడు స్పిరిట్ అనేది వాళ్ళు చెప్తున్నారు సార్ అక్కడి నుంచి. దాని కింద తర్వాత మళ్ళీ వచ్చేసి వీరు ఇలా చేయడానికి లేదు, సినిమాలు చేయడానికి స్పిరిట్ ఇచ్చిన చేయడానికి లేదు చెప్పేసి వాళ్ళు ఇచ్చారు సార్. సార్ ఇప్పుడు వాళ్ళు అనుకున్న మాట ప్రకారం వాళ్ళు ఏ డేట్ వచ్చిందంటారు మీకు? ఇది మాకు వాళ్ళు పోస్ట్ స్టేషన్ వచ్చేసి 6 వచ్చింది, 6వ తారీఖు మే నెలలో వచ్చి పంపించారు అక్కడ. నా చేతికి వచ్చింది మాత్రం మే నెలలో 13వ తారీఖు. 13 ఇంటికి వెళ్ళింది. 13 ఇంటికి వెళ్తే వాళ్ళు 14 పంపించారు ఇంటి దగ్గర నుంచి మా బావ వాళ్ళు. పంపించిన తర్వాత ఎంతో చూసుకుని 4 పంపించడం జరిగింది, చూపించుకోవడం జరిగింది, ఏంటో దాని మీద చర్చ జరిగింది. ఇప్పుడు ఇది 13 నుంచి నేను నా చేతికి అందిన దగ్గర నుంచి వాళ్ళకి ఇవ్వాలంట. దానికోసం చూస్తాను సార్. ఇది మొత్తం వీళ్ళు 18 పేపర్లో పంపించారు సార్. పార్ట్ 1 పార్ట్ 2 లెక్కలో. దీంట్లో మ్యాటర్ మొత్తం ఏముందంటే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో సినిమాని రిలీజ్ చేయడానికి లేదని ఒకటి. దాని తర్వాత ఇక్కడ మాకు ఆశ్చర్యం విషయం ఏంటంటే సార్, మెయిన్ గా ఈ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ టైటిల్ వినగానే ఆ ప్రొడ్యూసర్ గారు భయాందోళన చెందేసి ఆశ్చర్యపోయేసి బాధపడేసి చాలా దిగులు పడిపోయేసి భయపడ్డాడంట సార్. అది మేము ఒక పెద్ద శాస్త్ర వాళ్ళు వెళ్ళిపోయాం సార్. అదే మీ నుంచి పోటీ వస్తుందని అంటే మా ఇది చూడగానే స్పిరిట్ ఈజ్ చూడగానే వీళ్ళు ఎక్కడ పోటీ వస్తుంది చెప్పేసి ఆయనకి గుండె బయలుపోయినంత పని వేసి బాధపడి భయాందోళన చెందేసి చాలా ఇబ్బంది పడేసి నష్టపోతున్నాడు అంట. అదే అందులో రాశారా? ఉంది సార్, మొత్తం 3వ పేజీలో డీటెయిల్ ఉందన్నమాట. నేను చదువుకున్నాను మొత్తం. ఇప్పుడు వాళ్ళు అన్న మాట ప్రకారం చెప్పాలంటే సార్, ఒక్క రోజు కదా, 1 గంట వాళ్ళ ఖర్చు సార్ నాది, 1 గంట ఖర్చు. కానీ ఈ సినిమా మా జీవితం, మా ఖర్చు వాళ్ళ లెక్కలో వాళ్ళ 1 గంట ఖర్చు. కానీ ఇది దగ్గర 40 సంవత్సరాల కష్టం, నా 50 సంవత్సరాల కళ సార్. ఆమె 13 సంవత్సరాలు ఇప్పుడు కన్నా కళ, నాకు ఇప్పుడు 36 సంవత్సరాలు. అంటే ఆమె ఖచ్చితంగా 18 సంవత్సరాలు ముందేసుకున్న 40 సంవత్సరాలు ఉంది. అంటే వాళ్ళ వ్యవస్థ పెట్టినప్పుడు పుట్టిన కళ సార్ ఇది. వాళ్ళు 1983లో వాళ్ళు వ్యవస్థ పెట్టిన సంస్థ. అప్పటి నుంచి కన్నా కళని ఈ రోజు నెరవేర్చుకుంటే వీళ్ళు మమ్మల్ని చూసి భయపడ్డా అని చెప్పడం ఇది ఒక ఆశ్చర్యం సార్. మేము భయపడాలి సార్, మేము బాధపడాలి. ఇది వాళ్ళ సార్. వీళ్ళ డేట్ చూడండి సార్, వీళ్ళు చేసిన డేట్ వచ్చేసి ఏప్రిల్ సార్, 4వ తారీఖు 4వ నెల 2024 సార్. వాళ్ళు చేసిన డేట్ ఇది. వాళ్ళు చేసిన డేట్ ఇది సార్. మంది అనుకుందాం సార్, ఒకసారి మేమేదో చేసినాం అనుకున్నా సార్. మనకున్న దాంట్లో తెలుగులో నేను కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ కాంపిటీషన్ నేను చెప్తాను సార్ విజయవాడ. ఇక్కడ మనకు వచ్చిన డేట్ ఇది సార్. మన టైట్లు మనం చేయించుకున్న డేట్లో స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సార్. డేట్ 28/2/2024 సార్. అంటే దగ్గర 1 మంత్ ప్లస్ నేను ముందు చెప్పుకున్నాను. మన స్పిరిట్ ఈజ్ నాట్ వన్. ఇప్పుడు చెప్పాలంటే సార్, స్పిరిట్ ఈజ్ నాట్ వన్ నాది సార్. స్పిరిట్ అండ్ టైటిల్ వాళ్ళు పెట్టుకున్నారు సార్. ఇప్పుడు నేను వేయాలి సార్ వాళ్ళ మీద. కేసు వేసినా, గొడవ వేసినా, ఏడ్చినా, రచ్చ చేసినా నేను చేయాలి. ఎందుకంటే స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే టైటిల్ మొత్తం నాదైతే, మెడ తల మాత్రం వాళ్ళు ఉంచుకొని మెడ నాకు ఉంచున్నారు. రూపం ఎలా ఉంటుంది సార్? స్పిరిట్ అనే పని వాళ్ళు పెట్టుకోవడానికి లేదు సార్. నా సినిమా పేరులో మొదట వచ్చినా వాళ్ళు పెట్టుకోవడానికి లేదు. అలా పెట్టుకుంటే మటు కుదరదు సార్. అలా పెట్టుకుంటే కుదిరినప్పుడు ఎలా ఒప్పుకున్నా సార్? మరి ఇదే నిజమైతే, ఒక నాదే తప్పు అయితే సెన్సార్ సర్టిఫికేట్ ఎలా వస్తుంది సార్ మనకి? సెన్సార్ సర్టిఫికేట్ ఉన్నాయి సార్. ఫస్ట్ బ్యానర్ నుంచి మనం చేసుకున్న బ్యానర్ సార్. తర్వాత మనకి టైటిల్ సార్, టైటిల్ వచ్చేసింది. తర్వాత వచ్చేసి మనకి యాన్యువల్ సర్టిఫికేట్ సార్. మన జంతువులు ఉన్నాయి సార్, దానికి స్పిరిట్ అనే దాని మీద రావాలి సార్, వేరే దాని ఛాన్స్ లేదు వచ్చేసి. తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ సార్, ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అయిపోయింది. దాంట్లో వాళ్ళు పెట్టిన కట్ సార్, పలానా సినిమాకి వెళ్ళింది. ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చే కదా సార్. నేను వాళ్ళకి డబ్బున్నాను కదా సార్ కొనుక్కోవడానికి కూడా. కష్టపడి వాళ్ళకి ఇచ్చి 20 రోజులు, నెల రోజులు కదా, నెల రోజుల తర్వాత వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి నేను చూపించుకున్నాను సార్.
ఇప్పుడు నా దగ్గర టైటిల్ ఉంది, నా దగ్గర సెన్సార్ ఉంది, నాకు మొత్తం ఉంది సార్. ఇప్పుడు చెప్తున్నాను సార్, ఇప్పటిదాకా ఓకే ఏదేముందో నాకు తెలియదు. కానీ ఈరోజు వాళ్ళ సినిమా 100 కోట్లైనా, నా సినిమా 1 కోటి రూపాయలైనా, నాది థియేటర్ రావాలి, వాళ్ళది థియేటర్ రావాలి, వాళ్ళది ఓటీటీ రావాలి, నాది ఓటీటీ రావాలి. ఓకే, వాళ్ళ రేంజ్ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళ స్టార్ ఉండొచ్చు, ఏముండొచ్చు. ఈరోజు నాకు మా అమ్మాయి హీరో, మా నాన్న హీరో, వీళ్ళ కోసం నేను దిగిస్తాను సార్. వాళ్ళు వచ్చి వాళ్ళు కానీ ఇంటికి తీసుకుని వాళ్ళే ప్రెస్ పెట్టి లీగల్ ఫైట్ చేస్తామంటారు. లీగల్ చేస్తాను, డైరెక్ట్ కూడా చేస్తాను, తప్పదు. డైరెక్ట్ కూడా చేయడం అంటే వీళ్ళు కొట్టను సార్, కూర్చుంటారు సార్ వాళ్ళ ఇంటి ముందు, శ్యామర్ ముందు కూర్చుంటారు, నిరసన చేస్తానంటారు. ఇంకేం చేయను సార్. శ్యామర్ ముందని కూర్చుంటాను, లేదు వాళ్ళ ఇంటి ముందని కూర్చుంటాను. చూస్తాను సార్, ఈ రోజు రేపు చూస్తాను, లేవ్ నోట్ పంపిస్తాను, నేను పంపిస్తాను సార్. నేను లేవ్ నోట్ పంపిస్తే వాళ్ళు అనుకున్న దాంట్లో చెప్పబడి వచ్చాను, లేవనే పంపించచ్చు కదా, రౌడీని పంపించచ్చు, లేదా పోలీసుని పంపించచ్చు. వీడు ఎవడో రూపాయి చేస్తున్నాడు, మనం చేయలేం కదా వాళ్ళని. దానికోసం అని చెప్పేసి నేను శ్యామర్ ముందు కూర్చుంటాను. నేను ఎప్పుడైతే పంపిస్తానో పంపించే రెండో ఖచ్చితంగా శ్యామర్ దగ్గర కానీ, ప్రభాస్ గారి ఇంటి దగ్గర కానీ, సందీప్ గారి ఇంటి దగ్గర కూర్చుంటాను. నాకు ముంబై తెలియదు, దాంట్లో హీరోలు వీళ్ళే కాబట్టి, డైరెక్టర్ అయినా కాబట్టి వెళ్ళగడికే పోతాను. వాళ్ళు ఏం చేస్తారని చూడాలి సార్. సినిమా రిలీజ్ చేయనిస్తారా, లేకపోతే మామూలు చేస్తారా, ఏం చేస్తారని చూస్తాను సార్ మొత్తం. అంటే మీరు ఏం చేసినా లీగల్ గానే చేయండి, ఒక సలహా. సార్ అంటే మన బియాండ్ గా లీగల్ గా వెళ్ళకండి. అదే సార్, లీగల్గా వెళ్ళాలంటే మనకి తెలియదు సార్ ఎవరు యాక్చువల్గా. ఇప్పుడు ఎవరెవరినో 2-3 అడిగితే తర్వాత చెప్తారు. నాకు ఆ లాయర్ పేరు కూడా తెలియదు, మీరు పెట్టుకున్న లాయర్ పేరు కూడా తెలియదు. అదేం చేస్తున్నాడు, చేపిస్తున్నాం. ఇప్పుడు ఆయన ద్వారా వెళ్ళాలంటే ఆయన ఎంతవరకు చేస్తారో తెలియదు. రేపు రోజున ఈ లాయర్లు ఎలా ఉంటారో తెలియదు సార్. ఇప్పుడు నాకుంటుంది సార్, నేను ఏంటంటే ఇన్ని చూసిన తర్వాత, ఇన్ని జరుగుతున్న తర్వాత వాళ్ళ మీద వచ్చినప్పుడు రేపు ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా దానికైతే రెడీగా ఉన్నాం సార్. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి ఫర్ యువర్ లీగల్ ఫైట్ అండ్ మీ ప్రయత్నాలకి మంచి జరగాలని మనం కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ రైట్. మరి మొత్తంగా ఒక సినిమా తీశారు, 1 కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు. సో 18-13 ఏళ్ళు లేకపోతే 40 ఏళ్ల కళ మరి సాకారం చేసుకునేందుకు కూడా ఒక గట్టి ప్రయత్నం చేశారు. సో చివరి రోజు ఇక రిలీజ్ డేట్ ఇవన్నీ కూడా వచ్చేసాయి, పోస్టర్స్ కూడా రావాల్సిన క్రమంలో మరి చివరిగా ఒక నోటీస్ రావడం. మరి నోటీస్ మీద మేము మరి చిన్నవాళ్ళం, మేము సినీ ఇండస్ట్రీకి కొత్త వాళ్ళం, సో మాకు అనుభవం లేని వాళ్ళం. అదేవిధంగా ఇందులో ప్రభాస్ గారు నటిస్తున్నారు కాబట్టి ఆయనకి మేము హార్డ్ కోర్ ఫ్యాన్స్. సో మరి ఈ ఫ్యాన్స్గా ఉండి కూడా మాకు ఇట్లా ఆవేదన మాకు దక్కింది, ఆవేదన మాత్రం మిగిలింది. సో మరి అంటూ వారిని కూడా వేడుకున్న పరిస్థితి చూస్తున్నాం. సో ఒకవేళ మేము కూడా లీగల్ నోటీస్ ఇస్తాం, ఈ లీగల్ నోటీస్కి కరెక్ట్గా వాళ్ళు సూట్ కాకపోతే అవసరమైతే నిరసన చేస్తామంటూ కూడా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు డైరెక్టర్ రవీంద్ర గారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.